హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము వాసవి గ్రూప్ మరియు ఆర్కా ఇలైట్ ప్రాపర్టీస్ వారి లగ్జరీ విల్లా ప్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాసవి అర్చన వైట్ లోటస్ ప్రాజెక్ట్ సైట్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సాధారణంగా ఏంటంటే జస్ట్ సైట్ అక్కడున్న డెవలప్మెంట్స్ చూపిస్తాము, కానీ ఇవాళ నేను లైవ్లో మీకు ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, చుట్టుపక్కల ఎటువంటి డెవలప్మెంట్స్ లీడింగ్లో ఉన్నాయి అనేది చూపిస్తాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రస్తుతం మనము శంషాబాద్లో ఎగ్జిట్ నెంబర్ 16లో ఉన్నాము. సో వెనకాల కనిపిస్తుంది కదా ఓఆర్ఆర్, ఇక్కడ నుంచి జస్ట్ 40 మినిట్స్ దూరంలో మన ప్రాజెక్ట్ ఉంది. ఆలస్యం ఎందుకు, వెళ్దాం పదండి. లైవ్లో చుట్టుపక్కల జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి చెప్తాను, చూపిస్తాను కదా. సో చూసారు కదా వెనకాల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, 1000 కోట్ల ప్రాజెక్ట్తో 100 ఎకరాల్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది నిర్మించారు ఎంతో ప్రతిష్టాత్మకంగా. సో ఇక్కడ నుంచి 40 నిమిషాల వ్యవధిలో మన వాసవి వైట్ లోటస్ ఉందన్నమాట. దాంతోపాటు వెళ్తూ ఉంటే మెడికల్ కాలేజ్, అలాగే మెడికల్ హాస్పిటల్, స్వర్ణ భారత్ ట్రస్ట్ కూడా ఉంది. ఒకసారి అవి కూడా చూసేద్దాం పదండి. సో ఇప్పుడున్న మెకానికల్ లైఫ్ కావచ్చు, లేకపోతే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కావచ్చు, సో చాలామంది స్పిరిచువల్ జర్నీని చూస్ చేసుకుంటున్నారు. స్పిరిచువల్ జర్నీ చేయాలి అంటే చాలా దూర ప్రాంతాలకు వెళ్తున్నారు, కానీ మన సైడ్ నుంచి కేవలం 15 మినిట్స్ దూరంలో మాత్రమే ఉంది కన్హా శాంతివనం. సో 1800 ఎకరాల్లో చాలా సూపర్గా ఇంటర్నేషనల్ యోగా విలేజ్ ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ ఇది. 1,00,000కు పైగా ఒకేసారి అందరూ మెడిటేట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకేం డెవలప్మెంట్స్ ఉన్నాయో చూద్దాం రండి. సో ఏదైనా ప్రాజెక్ట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే షార్ట్ పీరియడ్లో ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి ఉండాలి. అలా ఉండాలంటే చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రస్తుతం నేను జేపీ దర్గా ఆర్చ్ దగ్గర ఉన్నాను. సో ఇటువైపు రైట్ సైడ్ చూస్తే నాట్కో ఫార్మా కంపెనీ, అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది. అండ్ ఇలా నేరుగా వెళ్తే మాత్రం పిఎన్జే కావచ్చు, అమెజాన్ కావచ్చు, జాన్సన్ జాన్సన్ కంపెనీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒక 35 మినిట్స్ మాత్రమే మన వాసవి అర్చన వైట్ లోటస్ ప్రాజెక్ట్ ఉంది. సో 35 నిమిషాల దూరంలో ఇన్ని బోల్డ్ అని కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రెసిడెన్షియల్ ఏరియా కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, చాలా ఫాస్ట్గా అవుతుంది. మనం ఇన్వెస్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది చూస్తామన్నమాట. సో చూద్దాం వెళ్ళి ఇంకెటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో వచ్చేయండి. ప్రస్తుతం మనం అందరికీ తెలిసిన ఊరు షాద్నగర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి కేవలం 15 నిమిషాలు మాత్రమే మన సైట్కి చేరుకోవచ్చు. ఎస్పెషలీ షాద్నగర్లో 16,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టి మైక్రోసాఫ్ట్ డేటాబేస్ సెంటర్ రాబోతుందండి. అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ మెట్రో ఫేస్ ఎక్స్టెన్షన్ షాద్నగర్ వరకు వచ్చింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మిగతా డెవలప్మెంట్స్ ఏమున్నాయో చూసేద్దాం రండి. సో ఎస్, ఫైనల్లీ మనము వాసవి అర్చన వైట్ లోటస్ సైట్ ఎంట్రన్స్ రోడ్ దగ్గర ఉన్నాము. సైట్కి వెళ్ళే ముందు ఒక 5 నిమిషాల దూరంలో రాజాపూర్ సెజ్, అలాగే జడ్చర్ల సెజ్ ఉంది. అవి కూడా చూసేసి మళ్ళీ సైట్లోకి వెళ్దాం రండి. ప్రస్తుతం మనం జడ్చర్లలో ఉన్నాము. మన సైట్కి చేరుకోవాలంటే కేవలం 15 నిమిషాలు మాత్రమే. సో వెనకాల చూసినట్లయితే మనకు ఐటీ హబ్ ఉంది. 400 ఎకరాలలో మొన్ననే కేటీఆర్ గారు ఓపెన్ చేశారు. దీనికి ఎదురుగానే అమర్ రాజా ఇండస్ట్రీస్ వాళ్ళు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అమర్ రాజా లిథియం బ్యాటరీస్ ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఏంటో వెళ్ళి చూద్దాం పదండి. సో ఇందాక చెప్పాను కానీ రాజాపూర్ సెజ్ చూద్దామని. సో ఇక్కడే ఉన్నాము. గ్రీన్ ఫీల్డ్ సెజ్ అని కూడా పిలుస్తారు దీన్ని. సో ఆల్మోస్ట్ 2,000 ఎకరాలలో ఉంది. కేవలం 5 నిమిషాల దూరంలోనే మన సైట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ చాలా ముఖ్యమైన కంపెనీలు ఉన్నాయి. 60కు పైగా కంపెనీలు ఉన్నాయి. అండ్ 60,000 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హిండ్వేర్ కావచ్చు, సుప్రీం ప్లాస్టిక్ కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, అరబిందో ఇండస్ట్రీస్ కావచ్చు, బిర్లా పైప్స్ కావచ్చు, ఇటువంటి బోల్డ్ అన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఇందులో మెయిన్ సూపర్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, NMIMS అనే డీమ్డ్ యూనివర్సిటీ ఉంది. LKG నుండి PG వరకు, అండ్ అలాగే పారామెడికల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కలిగిన కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి సైట్ చూసేద్దామా మరి రండి.
ప్రస్తుతం మనం రంగారెడ్డిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి 2 నిమిషాల్లో మనము వాసవి అర్చన వైట్ లోటస్ ప్రాజెక్ట్కి చేరుకోవచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి సైట్ ప్రాజెక్ట్స్ తెలుసుకుందాం రండి. ఫైనలీ వాసవి అర్చన వైట్ లోటస్ ప్రాజెక్ట్ సైట్లోకి అయితే వచ్చేసాము. చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ అయితే చూపించేశాను కదా. సో ఇప్పుడు ఆర్కా హైలైట్ ప్రాపర్టీస్ ఎండి ఆర్కే గారు ఉన్నారు. వారిని అడిగి సైట్ డీటెయిల్స్ అడుగుదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఎంత హ్యూజ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అండ్ చుట్టూ డెవలప్మెంట్స్ ఇప్పుడే చూసాము. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇంకా సైట్ డీటెయిల్స్ మాత్రం తెలుసుకోవాలని చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. అసలు సైట్ డీటెయిల్స్, ఏరియా కానీ ఇదంతా ఎలా ఉంటుంది? సో వెల్కమ్ టు వాసవి వైట్ లోటస్ అండి. సో ముందుగా ఈ సైట్ డీటెయిల్స్కి వచ్చే ముందు ఇది ప్రైమరీ స్టేజ్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి ప్రాజెక్ట్ అంతా కూడా. యాక్చువల్గా ఇది మనం ఉగాదికి లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ బేసిక్ టైంలోనే మనం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, రైట్ టైం అనమాట. ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్కి వచ్చేటట్లయితే ఇది మనం అంతా కూడా ఒక లగ్జరీ విల్లా ప్లాట్ కాన్సెప్ట్లో మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ కింద టోటల్ 50 ఎకరాల్లో ఈ వెంచర్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో 50 ఎకరాల్లో 600 ప్లాట్ల వరకు మనం ఇవ్వడం జరుగుతుందండి. ఎమ్యూనిటీస్ వరకు కానీ చూసుకునేటట్లయితే మెయిన్ మనం 5 పార్క్స్ ఇచ్చామండి. ఎస్ మేడం, 5 పార్క్స్ కూడా ఈచ్ పార్క్ 1 ఎకరా నుంచి 1.5 ఎకరా స్పేస్లు ఇచ్చామండి. యూజువల్గా అసలు అంత ఏరియా వేస్ట్ చెయ్యరు రియల్ ఎస్టేట్ వాళ్ళు. అంటే 5 ఎకరాస్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ డిజైనింగ్ అంతా కూడా ఒక లగ్జరీ విల్లా ప్లాట్స్ అనేటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ కింద రావాలనేటువంటి ఒక కాన్సెప్ట్. అందువల్ల అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్క్ కూడా ఒక యూనిక్ డిజైన్తోనండి. అంటే ఎగ్జాంపుల్ ఒక స్పోర్ట్స్ పార్క్ అని, చిల్డ్రన్స్ పార్క్ అని, యోగా పార్క్ అని, సెంట్రల్ పార్క్ అని, ఆయుర్వేదిక్ పార్క్ అని, ఇలా 5 డిఫరెంట్ కాన్సెప్ట్లో ఈచ్ పార్క్ అనేది ఇస్తున్నామండి. దీంతోపాటు 1.5 ఎకరాలో మళ్ళీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ కూడా ఓపెన్ స్పేస్ ఇస్తున్నాం మేడం మనం. సూపర్. అండ్ క్లబ్ హౌస్ కూడా ఏదో చెప్పారు. ఎస్ మేడం. సో ఎలా ఉంటుంది క్లబ్ హౌస్ ఏంటి? అంటే క్లబ్ హౌస్ ఒక 1/2 ఎకరా స్పేస్లో ట్విన్ క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. యూజువల్గా సింగిల్ క్లబ్ హౌస్ ఇస్తుంటారు, మోస్ట్లీ ఓపెన్ ప్లాట్స్లో కూడా సింగిల్ క్లబ్ హౌస్ కూడా ఇవ్వరండి. జనరల్గా చిన్నగా డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. బట్ మాకు బ్రాండ్కి తగ్గట్టు మేము ఏదైతే ఒక కమ్యూనిటీని మేము అనుకుంటున్నామో ఎగ్జాక్ట్ దాని డిజైన్స్ అన్నట్టు తగ్గట్టు ఒక 1/2 ఎకరా స్పేస్లోని మనం 2 క్లబ్ హౌస్, ట్విన్ క్లబ్ హౌస్ ఇస్తాం. ఈచ్ క్లబ్ హౌస్ 10,000 ఎస్ఎఫ్టీలో రావడం జరుగుతుందండి. అండ్ క్లబ్ హౌస్ పరంగా చూసుకున్నట్టయితే క్లబ్ హౌస్లో మనకి ఎంట్రన్స్ లాన్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ ఏరియాకి సంబంధించి ఒక స్పోర్ట్స్ రూమ్ అవటం కానీ, అట్లాగే మన ఇండోర్కి సంబంధించి గేమ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయండి. అండ్ యోగా హాల్ ఒకటి మనం ఇస్తున్నాం, అండ్ మినీ కన్వెన్షన్ హాల్ ఒకటి ఇస్తున్నాం. దీంతోపాటు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఒక గెస్ట్ రూమ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి 1/2 ఎకరా స్పేస్లో. సో యూజువల్గా వాసవి గ్రూప్ అంటేనే మంచి బ్రాండ్, అందరికీ తెలుసు. ఒక 30 years పైనే దీనికి చరిత్ర ఉంది. సో కానీ వాసవి గ్రూప్ లాగానే మిగతా చాలా గ్రూప్స్ ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి. సో వాసవి గ్రూప్ని ఎందుకు నమ్మాలి? వాట్ ఈస్ అ యూనిక్ స్పెషాలిటీ? సో వాసవి గ్రూప్ అనేది ఒక బ్రాండ్ మేడం. ఒక 30 years నుంచి ఉన్నటువంటి లెగసీని మేము కంటిన్యూ చేసి తీసుకెళ్తున్నాం మార్కెట్లోని. ఇప్పుడు వాసవి గ్రూప్ అనుభూతులకి కస్టమర్స్ అందరూ కూడా అంటే మాకున్నటువంటి క్రెడిబిలిటీ, ఈ ఉన్నటువంటి లెగసీని చూసే రావడం జరుగుతుందండి. ఎందుకంటే ఏం చేసినా సరే పర్ఫెక్ట్గా చేస్తారు. లీగాలిటీ వైజ్ కానీ, ఫ్యూచర్ డెవలప్మెంట్ వైజ్ కానీ, కమిట్మెంట్ కానీ, టైమ్ లైన్ డెలివరీ కానీ, ఎప్రిషియేషన్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే మాకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నామంటే ఒక లీగాలిటీ టీమ్ ఉంటుందండి. ఆ లీగల్ టీమ్ అంతా కూడా ఫైనల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ అయితే కానీ వాళ్ళు అప్రూవల్ ఇవ్వరండి. వన్స్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మేము ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళి ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని రిమైనింగ్ అప్రూవల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. చాలా వరకు చుట్టుపక్కల చాలామంది మోసపోయారు కొన్ని సైట్స్ ఇలా తీసుకొని. బట్ ఏంటంటే ఒక అవగాహన లేక అనమాట, ఎటువంటి అప్రూవల్స్ ఉండాలి ఏంటి అని బేసిక్ రిక్వైర్మెంట్స్ తెలియదు ఒక సైట్ కొనాలి అంటే. సో ఎటువంటి అప్రూవల్స్ మన సైట్కి ఉంది అండ్ ఎటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఒక సైట్ కొనేటప్పుడు మనం ఆలోచించి తీసుకోవాలి? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ మేడం. సాధారణంగా ఎట్లా ఉంటుందంటే ఓపెన్ ప్లాట్స్ అనుభూతులకి ఏంటంటే ప్రీ అప్రూవల్ లాంచింగ్స్ అవి పెట్టేసి, సో అప్రూవల్స్ రాకముందే దాని ఫండింగ్ అనేది రేస్ చేయడం గురించి ఫండ్ కలెక్ట్ చేయడం జరుగుతుందండి. అది బ్లెండెడ్ మిస్టేక్ అవుతుందండి. అప్రూవల్ రాకుండా ఏ సైట్ తీసుకున్నా సరే ఎనీ బ్రాండ్లోనండి. సో మా వరకు ఏంటంటే ఇదంతా కూడా మనకి అప్రూవల్స్ అన్నది మనకు ఉగాదికి రావడం జరిగిందండి. ఇది అండర్ మోడా అప్రూవల్ అండి. మోడా మీన్స్ ఏంటంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి రావడం జరుగుతుందండి. దీంతోపాటు మేము రేర్ అప్రూవల్ కూడా దీన్ని తీసుకోవడం జరిగింది. ఈవెన్ టోటల్ ఎంటైర్ సైట్కి అంతా కూడా బ్యాంక్స్ కూడా ఫండింగ్ అన్నది 50% అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఆఫర్స్ మీరేమన్నా ఇస్తున్నారా స్టార్టింగ్లో? ఇలాగా ఏంటి యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఆఫర్ ఏంటంటే ఫ్రీ లాంచింగ్ ఆఫర్ కింద లెక్కండి. కామన్గా ఫ్రీ లాంచింగ్ ఆఫర్ అని బదులుగా అందరూ ఏం చేస్తారంటే అండి అప్రూవల్స్ రాకముందు చేయడం జరుగుద్ది. బట్ మేము ఇప్పుడు అప్రూవల్ అయిపోయిన తర్వాత లాంచింగ్లోనే ప్రీ లాంచింగ్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇప్పుడు ఎవరు తీసుకున్నా సరే టోటల్ ఓవరాల్ 600 ప్లాట్స్ ఇప్పుడు 200 వరకే మనం ఓపెన్ చేసి ఇస్తున్నామండి.
ఇది ఎంత ఫాస్ట్గా మనం మిస్ ఎంత ఫాస్ట్గా బయటకు వద్దాం ఉన్నది కాదండి. ప్రాజెక్ట్ మనం అనుకున్నటువంటి డిజైన్స్ రావాలి కాబట్టి ఆ డిజైన్స్ రావడానికి మనం టైం తీసుకుని డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకొని బ్లాక్ వైజ్ మనం రిలీజ్ చేస్తున్నామండి. అవుట్ ఆఫ్ 600 ప్లాట్స్లో ప్రస్తుతానికి 200 ప్లాట్స్ ఓపెన్ చేసి ఇది సేల్ జరుగుతుందండి మనకి. సో ప్రైమరీ స్టేజ్లోని చాలా అంటే వర్క్స్ జరుగుతున్నాయి, చూస్తున్నాను వచ్చినప్పటి నుంచి. చాలా అంటే క్విక్గా జరుగుతున్నాయి. ఇంకా మనం అలాగా నడుచుకుంటూ ఇంకా సైట్ని చూస్తూ మరికొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. వెళ్దామా? ప్లీజ్. చక్కగా సైట్ చూసే చాలా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ అయితే ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది రాగానే. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయి రోడ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి. అంటే సైజ్ ఏంటి, ఎన్ని ఫీట్స్ ఉన్నాయి, తర్వాత సైజ్ యొక్క ప్లాట్స్ యొక్క సైజ్ ఎలా ఉంది ఏంటి? అంటే ఈ ప్లెజెంట్ ప్లేస్ అనేది మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లొకేషన్ చూస్ చేయడానికి రీజన్ ఏంటంటే అవుట్ ఆఫ్ పొల్యూషన్లోనే జీరో పొల్యూషన్లో సైట్ ఇవ్వాలి, ఒక ప్లెజెంట్ ప్లేస్ని ఒక లైవ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లొకేషన్ మనం చూస్ చేసుకోవడం జరిగిందండి. ఇంకా రోడ్స్ పరంగా వచ్చేటట్లయితే ఇదంతా కూడా 60 feet రోడ్ మేడం. ఇదంతా కూడా డబుల్ రోడ్ ఇచ్చి మధ్యలో డివైడర్ ఇస్తున్నాం. అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా బోత్ సైడ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ప్లాంటేషన్స్తో పాటు 5 feet ఫుట్పాత్ బోత్ రోడ్కి బోత్ సైడ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. ఇది 60 feet మెయిన్ యాక్సెస్ రోడ్ అండి ఇదంతా కూడా. దీంతోపాటు 40 feet రోడ్డు అండ్ ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా 30 feet రోడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సూపర్, అసలు చాలా స్పేషియస్గా ఉండబోతుంది అనమాట. ప్లాట్ సైజ్ అనేది ఎలాగా అంటే ప్లాట్స్ వరకు మనం వచ్చేటట్లయితే ఇనీషియల్గా 180 square yards నుంచి మనకి ప్లాటింగ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుందండి. 180తో పాటు 200, 220, 250. సో కార్నర్స్ వరకు కొద్ది పెద్ద సైజ్ వస్తున్నాయండి. 250 వరకు కార్నర్స్ వరకు వస్తున్నాయండి. సో మీరు అన్నట్టు ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లో ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకుంటేనే కస్టమర్స్కి బెనిఫిట్ అనమాట. ఆబ్వియస్లీ అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే ఓపెన్ ప్లాట్స్లో అవ్వచ్చు ఎక్కడైనా సరే చేసుకున్నప్పుడు ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెనిఫిట్ అన్నది అంత ఎర్లీగా మనకు రావడం జరుగుతుంటుందండి. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో ఈరోజు ఈ ప్లేస్లో ఉంది కాబట్టి మనం చేసుకోగలిగితే వాళ్ళు డౌన్ ద లైన్ విత్ ఇన్ ద 3 yearsలోనే వాళ్ళు డబుల్ ఆఫ్ ద అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం. సో మొత్తానికైతే నిజంగానే మంచి ప్రాజెక్ట్ యాక్చువల్గా. సో చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చూసాం కాబట్టి ఒక యోగా సెంటర్ కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజెస్, మెడికల్ హాస్పిటల్స్, ఇంకా బోల్డ్ అన్ని అసలు డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్స్ ఉన్నాయి, తర్వాత ఒక్కటి లేదు వాట్ నాట్ అన్నట్టుంది. సో చాలా త్వరగా ఏంటంటే బిల్టప్ ఏరియా అనేది మనకు తయారైపోతుంది అనమాట. ఎలాగో మనము గేటెడ్ కమ్యూనిటీకే ప్లాన్ చేస్తున్నాం కాబట్టి. సో చూద్దాం ఇంకొక వేరే లొకేషన్కి వెళ్ళి ఆ సైట్ దాని గురించి మాట్లాడుకుంటాం. సో చక్కగా 4 junction రోడ్కి వచ్చేసాము. అంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది సైట్, అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట. సో యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే అప్రిసియేషన్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ ఎవరి కస్టమర్స్కైనా. సో ఈ సైట్కి తగ్గట్టు అప్రిసియేషన్ అనేది ఎలా ఉంటుంది? అదే ముందుగా చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ట్ ఏంటంటే ఈ సైట్కి అండి లొకేషన్ అండి. అంటే మీరు వచ్చేటప్పుడు కూడా చూసే ఉంటారు. సో మనకు ఉన్నటువంటి బాలానగర్ అవ్వచ్చు, లేదంటే షాద్ నగర్ అవ్వచ్చు, రాజాపూర్ అవ్వచ్చు, జడ్చర్ల అవ్వచ్చు, మెయిన్లీ మనకి ఇది హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో విత్ ఇన్ ద 2 minutesలో మనం సైట్కి రీచ్ అవ్వచ్చు అండి. అంటే ఎప్పటికైనా సరే ఇప్పుడు చూసింది 4 lanes అండి, అది 6 lanes కింద కూడా ఇప్పుడు ఎక్స్టెన్షన్ వర్క్ స్టార్ట్ అయినాయి అండి. హైదరాబాద్ టు బెంగళూరు కనెక్షన్ అండి అది కూడా హైవే. దాన్ని NH44 అని అంటారు, దానికి అనదర్ నేమ్ కూడా AH43, ఏషియన్ హైవే 43 అని కూడా అంటారండి. సో దీంతో పాటు ఏంటంటే మనకి RRR ఏదైతే అనౌన్స్ చేశారో జస్ట్ అక్కడి నుంచి 5 minutes జర్నీ అండి మన సైట్ అండి. సో ఈజీ యాక్సెసిబుల్, మెయిన్ కనెక్టివిటీ చూస్తారు కాబట్టి ఆబ్వియస్లీ అసలు అది ప్లస్ పాయింట్, సూపర్ అడ్వాంటేజ్. yes మేడం, అది రీసెంట్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది మెట్రో phase 3 ఎక్స్టెన్షన్ కూడా ఉంది కదండి, అది షాద్ నగర్ కి వస్తుందండి. సో అక్కడి నుంచి చూసుకున్నట్లయితే 15 minutes జర్నీ. ఇంకా మెట్రో అంటే ఇంకా బిందాస్ గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చా, ఏమంటారు, కనీసం ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు అన్నమాట. ఆబ్వియస్లీ అంటే మనకి మెయిన్ ఏంటంటే కమర్షియల్గా ఈ లొకేషన్ డెవలప్ ఎలా అవుతుంది అన్నది మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండాలండి. అంటే ఇప్పుడు బాలానగర్లోనే ఆల్రెడీ సెజ్ ఉందండి, రాజాపూర్లో మీరు సెజ్ చూసారు, అక్కడ ఆల్రెడీ ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. అసలు బాబోయ్ చూసిన కొద్దీ అసలు వెళ్ళిపోతుంది. 2000 ఎకరాల్లో అన్ని ఏమంటే ప్రైమ్ కంపెనీస్ అనమాట. LNT కావచ్చు, ఇంకా లేకపోతే అరబిందో కావచ్చు, సూపర్ గా ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీ ఉంది, అదైతే LKG నుంచి PG దాకా ఉంది. హై స్టాండర్డ్స్ లోని ఇంటర్నేషనల్ చేస్తున్నారు మనమంతా. సో అది దాటిన తర్వాత మళ్ళీ జడ్చర్ల మనకి 50 minutes డ్రైవ్ లోని అక్కడ రీసెంట్ గా KTR గారు ఓపెన్ చేసిన IT పార్క్ అని ఆపరేషన్ స్టార్ట్ అయింది. దాని ఆపోజిట్ లో దివిటిపల్లి అమర్ రాజా 10,000 crores ఇన్వెస్ట్మెంట్. అంటే ఇవన్నీ ఎట్లా వస్తాయంటే అండి, ఒక లొకేషన్కి ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రైస్ పెరుగుద్దని అంటే ప్రైస్ పెరుగుతుందని కామన్గా అందరూ చెప్తారండి,
కానీ ఆ ప్రైస్ పెరగడం కావాల్సిన రీజన్స్ ఉన్నాయా లేదన్నది మనం చూసుకోవాలి. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ప్రజెంట్ ఉన్నటువంటి కంపెనీస్ ఏమున్నాయి, అవి ఆపరేషన్స్లో ఉన్నాయా, ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్లో క్రియేట్ అవ్వడం కావాల్సినటువంటి అవకాశం ఉందా లేదన్నది మనం ఎప్పుడు చూస్ చేసుకోవాలండి. ఇక్కడ 200% మనం బిలీవ్ చేయవలసింది ఏంటంటే ఈ లొకేషన్ అనేది ఎప్పుడైతే మేము చూస్ చేసుకుంటామో ఒక కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు కష్టపడినటువంటి డబ్బులు మొత్తాన్ని కూడా లైఫ్ టైం మొత్తాన్ని కూడా ఒకే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మేడం. డెఫినెట్లీ నిజమే అది. ఎందుకంటే ఇప్పుడు సేవింగ్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ మీదే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు. ఎస్పెషల్లీ ఇన్వెస్ట్మెంట్ ఏది చేయాలి అన్న దాంట్లో కన్ఫ్యూజన్స్ ఉంటాయి అన్నమాట, అండ్ డౌట్స్ కూడా ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ ప్రాజెక్ట్ అని నాకు అర్థమైపోయింది. అంటే మేము ఒక ప్రాజెక్ట్కి మేము తీసుకొచ్చే ముందు మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లొకేషన్ చుట్టుపక్కల ఉన్న అడ్వాంటేజెస్ని కస్టమర్కి డైరెక్ట్గా మేము ఫస్ట్ డెమో వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ కూడా లైవ్లో అవన్నీ చూపిస్తామండి. అండ్ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ప్రామిసింగ్ డెవలప్మెంట్స్ కంటే ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ చూపించారు. నేను కూడా అవే చూపించాను యాక్చువల్లీ. ఎస్ మేడం. సో దానివల్ల ఏమవుతుందంటే అండి మనం నమ్మవలసింది ఏంటంటే అండి ఏదైతే చెప్తారో ఆ ఇన్ఫర్మేషన్ మనం లైవ్లో చూసామో లేదన్నది చూసుకోవాలి. అండ్ దానికి దీనికి ఉన్నటువంటి లింకప్ ఏంది, ఆ లొకేషన్ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఫ్యూచర్లో ఏ రకంగా అవుతుంది. సో అట్లాగే కమర్షియల్ ఆస్పెక్ట్స్లోని ఉన్నటువంటి కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా రేజ్ అవుతుంది అని చూసుకున్నట్లయితే సో ఇలాంటి ఒక మంచి లొకేషన్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, ఫర్దర్గా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనే రీసేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా విత్ ఇన్ ద 3 years డౌన్ లైన్ హ్యాపీగా వాళ్ళు డబుల్ ఆఫ్ ది అమౌంట్ ఎంజాయ్ చేయొచ్చు. డెఫినెట్లీ. సో అక్కడ కూడా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడ కూడా వెళ్ళి మరి కొన్ని క్వశ్చన్స్ అడగాలని వెళ్దామా అండి? యా షూర్ మేడం. సో ఇందాక చెప్పినట్టు ఎక్కడ అంటే వర్క్స్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నట్టు లేదు, నాకు ఎక్కడో మిడ్ స్టేజ్లో ఉన్నట్టుంది. సో ఇక్కడ కూడా ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏంటండి ఇది? ఇది ఎంటైర్ సైట్కి ఓవర్ హెడ్ ట్యాంక్ మేడం. వావ్. సో దీని బ్యాక్ సైడ్ అంతా కూడా మళ్ళీ మనకి క్లబ్ హౌస్ వస్తుందండి. ఈ పక్క అంతా కూడా సెంట్రల్ పార్క్ అనేది రావడం జరుగుతుందండి. ఇదంతా అసలు క్లబ్ హౌస్ వచ్చిన తర్వాత అటుపక్క పార్క్ ఏరియా వచ్చిన తర్వాత కూడా మొత్తం గ్రీనరీనే అసలు చాలా లావిష్గా. సో ఫైనల్గా నా క్వశ్చన్ ఏంటంటే డెవలప్మెంట్స్ చూశాను, సైట్లో జరుగుతున్న వర్క్స్ చూశాను, చాలా అంటే రియల్ ఎస్టేట్లో చాలా గ్రూప్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఎందుకు వాసవి గ్రూపే సెలెక్ట్ చేసుకోవాలి? బెనిఫిట్ ఏంటి కస్టమర్స్కి? వాసవి గ్రూప్ అంటేనే బ్రాండ్ అండి. 30 years నుంచి కూడా మేము మార్కెట్లో ఉండడం జరిగింది. ఈ 30 years మార్కెట్లో కూడా అరౌండ్ ఇప్పుడు వరకు కూడా సక్సెస్ఫుల్గా ఒక 60+ ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందండి. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ రన్నింగ్ ప్రాజెక్ట్ కానీ చూసుకుంటే మోర్ దాన్ 20 ఉన్నాయండి. సో గ్రూప్ ఎప్పుడైనా ఒక లొకేషన్ చూస్ చేసుకున్నప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఆలోచన చేస్తామండి. ఎందుకంటే మాకు ఏ ప్రాజెక్ట్లో కస్టమర్స్ రిపీట్ అయినా సరే 30 to 40% ఆఫ్ కస్టమర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్సే రిపీట్ అవుతారండి. ఎందుకంటే ఆ బెనిఫిట్ వాళ్ళు చూసి ఉంటారు కాబట్టి. సో వాసవిలో ఎందుకు చేయాలని అంటే కామన్గా ఫస్ట్ నుంచి నేను అదే చెప్తానండి, ప్రతి ఒక్క కంపెనీ కూడా వాళ్ళ ప్రాజెక్ట్ గొప్పదని చెప్తారండి. కాకపోతే ఏంటంటే ప్రాజెక్ట్తో పాటు మనం చూసుకోవాల్సింది ఏంటంటే కన్సర్న్ లొకేషను, ఆ లొకేషన్స్తో పాటు ఆ ఏ బ్రాండ్ అనేది మార్కెట్లో ఉందన్నది కూడా మనం చూసుకోవాలి. మేడం ఈ సైట్స్ అన్నీ కూడా ఒక టైం లైన్లో మేము ఈ ఎంటైర్ సైట్ని డెవలప్ చేసి మేము కస్టమర్స్కి అందించడంతో పాటు ఈ డౌన్ ద లైన్ 3 yearsలో కూడా వాళ్ళకి అమౌంట్ అనేది ఎప్రిషియేషన్ డబుల్ ఆఫ్ ది అమౌంట్ వచ్చేలాగా ప్లాన్ చేయడంతో పాటు మెయిన్ సైట్ని అప్ టు కన్స్ట్రక్షన్ జరిగే వరకు కూడా కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత కూడా మెయింటెనెన్స్ అనేది క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడం జరుగుతుందండి. సో ఎందుకంటే ఇట్లాంటి ఒక లావిష్ గేటెడ్ కమ్యూనిటీ మనం ఇచ్చినప్పుడు మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓపెన్ ప్లాట్స్ వరకు అందరూ వేసేస్తారండి, సేల్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత ఉండదు మేడం. అంటే మన ప్లాట్ ఎక్కడుందో కూడా మనం ఎత్తుకోలేని పరిస్థితులు ఉంటుందండి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కొంతమంది ఇమీడియట్ కన్స్ట్రక్షన్కి వెళ్తారు, కొంతమంది లాంగ్ టైం దాన్ని హోల్డ్ చేస్తారు. అంటే ఎప్పుడు వచ్చినా సరే ప్లాట్ అనేది నీట్గా ఉండాలి, చుట్టూ గ్రీనరీ ఉండాలి, లైవ్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఎస్పెషల్లీ మేము ఇది కమ్యూనిటీని ఒక వెళ్ళ కమ్యూనిటీ కింద మేము దీన్ని ప్రజెంట్ చేయబోతున్నాం కాబట్టి ఈ డెవలప్మెంట్స్ చేయడంతో పాటు మెయింటెనెన్స్ అంతా కూడా చేస్తున్నాం. అండ్ ఫ్యూచర్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాం కాబట్టి అంటే ఒక ఓపెన్ ప్లాట్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రీసేల్ పాయింట్ వ్యూలోకి వెళ్ళినప్పుడు 3 years 5 years తర్వాత మనం అమ్మాలనుకున్నప్పుడు ఆ ప్లాట్స్ అన్ని కూడా నీట్గా మెయింటైన్ అవడంతో పాటు అందులో కన్స్ట్రక్షన్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా మనమే చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే మాకు ఉన్నటువంటి ఫాస్ట్ 30 years ఎక్స్పీరియన్స్ వేర్ ఇన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్. సో మా బ్రాండ్కి ఎక్కడ కూడా ఏది డీవియేట్ కాకుండా ఆ లెగసీని మేము మెయింటైన్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి మైన్యూట్ విషయాన్ని కూడా చాలా క్లియర్గా చూసుకొని మీరు అన్నట్టు ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో ఎంతలా ఫాస్ట్గా డెవలప్మెంట్ చేస్తున్నామంటే మేము 1 yearలో మొత్తం టోటల్ డెవలప్మెంట్స్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రాజెక్ట్ని ఫినిష్ చేయాలని చెప్పి చూసుకుంటున్నాం. అప్పుడు కూడా మేమే వచ్చి మీ ఇంటర్వ్యూ తీసుకుంటాము మొత్తం డెవలప్ అయిపోయిన తర్వాత. సో మెయిన్ ఏంటంటే ఇన్ని బెనిఫిట్స్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు వాసవి గ్రూపే కరెక్ట్ చూస్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేయడానికి నాకు అనిపిస్తుంది. 200% మేడం. చూసారు కదండి, నేనే లైవ్గా వెళ్ళి సైట్ చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ
అన్నీ షూట్ చేశాను అండ్ మీరు కూడా చూశారు నాతో పాటు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. సైట్కి వచ్చిన తర్వాత మొత్తం ఎటువంటి వర్క్ జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి అని ఆర్కే గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చుట్టూ చూస్తే గ్రీనరీ ఉంది, ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే చూస్తున్నాము. సో 100% ఎవరైతే దీన్ని సంప్రదించాలి అనుకుంటున్నారో ఈ ప్లాట్, ఇందులో ఒక చక్కటి ప్లాట్ కొని ఒక ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి భరోసా ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆర్కే గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.